బర్డ్ ఫ్లూ నియంత్రణకు పటిష్టమైన చర్యలను చేపట్టడం జరుగుతోందని పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సచివాలయం ప్రచార విభాగంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని బర్డ్ ఫ్లూ అంశంపై వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బర్డ్ ఫ్లూపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశంపై సీఎం ఇప్పటికే కేంద్ర పశుసంవర్ధక శాఖ జాయింట్ సెక్రటరీతోనూ, భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ల్యాబ్ శాస్త్రవేత్తలతో కూడా చర్చించారని తెలిపారు. కేంద్రం నుండి ఇప్పటికే పలు బృందాలు రాష్ట్రానికి వచ్చాయని, కేంద్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ జాయింట్ సెక్రటరీ కూడా రేపు రానున్నారని చెప్పారు. కాగా బర్డ్ ఫ్లూ విషయంలో అసత్య వార్తల పట్ల మంత్రి సీరియస్ గా స్పందించారు. ప్రజలను అసత్య వార్తలతో ఆందోళనకు గురిచేయడం సరికాదని వ్యాఖ్యానించారు. తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఆదరాబాదుగా ప్రకటనలు చేసి ప్రజలకు భయాందోళన చేస్తే ప్రభుత్వం సీరియస్ గా కూడా తీసుకుంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఉదయం బర్డ్ ఫ్లూ అనేది ఉంగుటూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సోకిందని సాక్షిలో స్క్రోలింగ్ వేశారు. ఇమీడియట్గా మా సెక్రటరీ హెల్త్, జిల్లా కలెక్టర్ అందరూ అప్రమత్తమయ్యే అక్కడికి వెళ్ళేసరికి అది రాంగ్ న్యూస్. దీనివల్ల చాలామంది పబ్లిక్ భయపడుతున్నారు. దయవుంచి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ప్రభుత్వం చాలా సీరియస్గా ఎటు ఇబ్బంది లేకపోయినా సరే ముఖ్యమంత్రి గారు అనునిత్యం పర్యవేక్షించి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమని స్పష్టంగా తెలియచేశారు. ఆ పని చేస్తున్నాం. నిన్నైతే కొంతమంది తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా ఏవి రాకుండా చేయాలని సర్క్యులర్ ఇచ్చిందని చెప్పి నిన్న కొన్ని టీవీల్లో ఇచ్చారు. సర్క్యులర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఇవ్వలేదు, జనరల్గా వాళ్ళకు సర్క్యులర్ ఇచ్చారు, మీకు డిస్ట్రిబ్యూట్ చేయమని చేస్తాం. అది కూడా ఆ సమస్య కూడా లేదు. నిన్న ఎక్కడ గుడ్ల లారీ వెళ్తే ఎక్కడ ఆపలేదు. ఎక్కడో ఒక దగ్గర కోళ్ళ లారీ ఆపితే ఇమీడియట్గా బార్డర్స్లో కూడా మా ఆఫీసులకు పెట్టి ఆ సమస్య కూడా లేకుండా మేము ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. రాత్రి ముఖ్యమంత్రి గారు సైంటిస్టులతోని కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ గారితో మాట్లాడితే వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. వ్యాధి సోకినటువంటి 1 కిలోమీటర్ పరిధిలో మాత్రమే ఇది పరిమితమై ఉంటుంది. అక్కడ ఒక్క పౌల్ట్రీ కూడా పనిచేయడానికి వీల్లేదు, ఒక్క బరడు కూడా ఉండడానికి వీల్లేదు. ఇమీడియట్గా ఆ 1 కిలోమీటర్ పరిధిలో టోటల్గా రాకపోకలన్నీ బంధించమన్నారు. ఇటు దానా కానీ, మనుషులు కానీ, లేకపోతే అక్కడ ఇటువంటి రాకపోకలు లేకుండా బంధించితే 1 కిలోమీటర్ వరకు సరిపోతుందని చెప్పారు. 1 నుంచి 9 కిలోమీటర్ల వరకు ఒక 10 రోజులు అబ్జర్వ్ చేయండి. అక్కడ ఇబ్బంది లేదు, కానీ ఆ కోళ్ళు బయటికి పంపించడం, లేకపోతే దానా అటు ఇటు తిప్పడం, ఇవి చేయకుండా 9 కిలోమీటర్ వరకు మీరు స్ట్రిక్ట్గా ప్రికాషన్స్ తీసుకోండి అని సైంటిస్టులు, కేంద్ర ప్రభుత్వం చెప్తే అది మేము ఫాలో అవుతున్నాం.